దేవుడు వాక్యం సెలవిస్తుంది, అసూయ పడుతున్న వారులారా, మత్సర పడుతున్న వారులారా, ఎదుటి వారిని చూచి మీరు మత్సరపడినట్లయితే ఆ మత్సరము, ఆ అసూయ నీ ఎముకలకు కుళ్ళు, నీ ఎముకలు బలహీనమైపోతాయంట. తెలుసా ఈ మర్మము? ఎప్పుడైతే ఎదుటి వారిని చూసి నీవు ఆయాస పడుతున్నావో, అసూయ పడుతున్నావో, మత్సర పడుతున్నావో అది నీ ఆరోగ్యానికి హానికరం. అసూయ పడే వారికి మనశ్శాంతి ఉండదు. ఎదుటివారి ఎదుగుదల, డెవలప్మెంట్, పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు చూసి అసూయ పడుతున్న వారికి మనసులో నెమ్మది ఉండదు, మంచిగా నిద్ర పట్టదు, సరిగా ఆకలేయదు, అండ్ బీపీలు, షుగర్లు లెవెల్లో మారుతూ ఉంటాయి. వారేమీ నష్టపోతలేదు. అసూయ పడుతున్న నీవే నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ మనసును పాడు చేసుకుంటున్నావు, నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు. ఒక రకంగా చెప్పాలంటే అసూయ కూడా ఒక రకమైన తప్పే. ఎందుకు అసూయ పడాలి? ఈ అసూయ చిన్నోళ్ళలో వచ్చేసింది, పెద్దోళ్ళలో వచ్చేసింది, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు వచ్చేసింది. విచిత్రం ఏంటంటే చాలామంది దైవజనుల్లో కూడా వచ్చేసిందండి ఇది. ఒక దైవజనుడు బాగా వాడబడుతూ ఉంటే, ఒక దైవజనుడు బాగా డెవలప్ అవుతూ ఉంటే, ఒక దైవజనుడికి పేరు ఎక్కువగా వస్తూ ఉంటే కొంతమంది అసూయ పడతారు. ఒకవేళ ఒక దైవజనుడు ఎదుగుతున్నాడని, డెవలప్ అవుతున్నాడని, పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నాయని, సేవ దీవించబడుతుందని, ఇదిగో సాటి స్నేహితుడా, దైవజనుడా, జత పనివాడా, నీవు నీ సాటి దైవజనుడి మీద అసూయ పడితే నువ్వు రాసి పెట్టుకో, గుర్తు పెట్టుకో, దావీదుకి పేరు రావడం చూచి అసూయ పడిన సౌలుకి నీకు తేడా లేదు.